గౌరవనీయులు వంటిది వేములవాడ శాసనసభ్యులు మా ఆది శ్రీనివాస్ గారికి చెప్పంగానే వచ్చి ఏదైతే రాలవ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూ దిగింది కాబట్టి ఆయన ఒక హృదయపూర్వకంగా ఏదంటే కాంట్రాక్టర్కి వేసి ఇమీడియట్గా కట్టించినందుకు ధన్యవాదాలు. కట్టించింది కానీ ఈ కట్టించిన దానిలో కూడా మరి ఇంకా సైడ్కు అది తెగిపోయి భూషణరావుపేటకు ఒక వాటర్ గిలాస నీళ్ళు కూడా వస్తలేవు అని మేము ఒక బాధాకరంగా అటువంటిది ఉన్నాం. మీరు చేసిన అభివృద్ధికి ధన్యవాదాలు. అదేవిధంగా దీన్ని మీరు చెప్పంగానే ఈ మా ప్రాజెక్టు ఈ కాలువ కాడికి వచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు. దీని పరిగణనలోకి మీరు తీసుకొని ఇలా ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి మీరు మినిస్టర్తోనైనా ఇంకెవరితోనైనా కానీ మంచి హోదాలు ఉన్నారు. మాకు గంభీరంగా అటువంటిది మా నాయకత్వానికి మీరు ధన్యవాదాలు. ఏదైతే కొంత తెగిపోయిన దానికి మంచి ఆ కాంట్రాక్టర్తోనో ఇంకెవరితోనో ఏం చేస్తారో కానీ భూషణరావుపేటకు కొంచెం వాటర్ వచ్చేటట్టు చూడాలని మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇవాళ పెట్టుబడి లక్షలలో పెట్టిండ్రు, అంత నీళ్ళు లేక చాలా పొలాలు ఎండిపోతున్నాయి. అన్నగారు మీరు రాగానే మాకు ఒక హృదయపూర్వకంగా మంచి మంచి మనసుతోని మీరు వచ్చిండ్రు కాబట్టి ఈ ఈ ఈ ఇష్యూ మేము ఎవరికి చెప్పుకోండి కాదు. మీరు మొన్న మా మల్లన్న జాతర నాడు వచ్చినాడు మాట ఇచ్చిండ్రు, దానికి స్పెషల్గా వస్తున్నారు. ఇలా స్పెషల్గా వచ్చిండ్రు. స్పెషల్గా వచ్చి దీన్ని చూసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ కొంచెం కాకపోతే ఇమ్మీడియట్గా ఈ మాత్రం ఈ తెగిపోయినది ఇగో ఈ ఇది మాత్రం తెగిపోయిన దాన్ని మనసులు ఉంచుకొని ఏ కాంట్రాక్ట్తో ఏం మాట్లాడతారో దీన్ని మాత్రం కొంచెం స్టాండర్డ్ చేయగలిసి మనవి చేస్తున్నాం. అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భూషణరావుపేట గ్రామస్తుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు అన్నగారు.